ఒకసారి ఒక రైతు తన ఎడ్లను తీసుకొని సంతకు బయలుదేరుతాడు. సంతకు చేరుకోవాలంటే దారిలో ఒక అడవి దాటాల్సి ఉంటుంది. రైతు తన ఎడ్లతో కలిసి అడవి దాటుతుండగా ఒక ఎద్దు మాత్రం కాలు జారి పడిపోతుంది. కాలుకి తీవ్రంగా గాయమైన ఎద్దు నడవలేకపోతుంది. నడిచే స్థితిలో లేని ఎద్దును ఏం చేయాలో అర్థం కాక రైతు దానిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. పాపం ఎద్దు అడవిలోనే ఉండిపోతుంది. అడవిలో అతి కష్టం మీద కుంటుకుంటూ నడుస్తూ కనిపించిన ఆకులు తింటూ ఉంటుంది. ఎద్దు అడవిలో ఔషధ మొక్కలు తినడం వల్ల దాని గాయం త్వరగా నయమవుతుంది. కొద్ది రోజుల్లోనే అది ఆరోగ్యంగా బలిష్టంగా తయారవుతుంది. అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎద్దు ఒక నక్క కంట పడుతుంది. ఎలాగైనా ఎద్దును చంపాలని అనుకుంటుంది నక్క. అంత బలంగా ఉన్న ఎద్దును చంపడం తన వల్ల కాదనుకున్న నక్క పులి వద్దకు వెళ్తుంది. మిత్రమా, నీకోసం ఒక మంచి ఆహారాన్ని చూశాను. అది పెద్దగా ఆరోగ్యంగా ఉంది. తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది అనుకుంటా. నువ్వు వచ్చావంటే దాన్ని చంపి చక్కగా తినొచ్చు అని అంటుంది నక్క. నక్క మాటలు విని మంచి ఆహారం దొరుకుతుందని సంతోషంగా నక్కతో పాటు బయలుదేరుతుంది పులి. పులి నక్క కలిసి రావడాన్ని ఎద్దు దూరం నుండే గమనిస్తుంది. పులిని చూసి భయపడిన ఎద్దు పక్కనే ఉన్న గుహలో దాక్కుంటుంది. పులి గుహ వద్దకు రానే వస్తుంది. లోపల ఎంతో భయంగా ఉన్నా కూడా ఎద్దు ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? నా స్థావరానికి ఎందుకు వచ్చావు అని గుహలోపల నుండి గట్టిగా అడుగుతుంది ఎద్దు. ఎద్దు మాటలు విని పులి కొంచెం కంగారు పడినా కూడా తేరుకొని, నేను పులిని, నేనంటే అడవిలోని జంతువులన్నింటికీ భయం అని అంటుంది పులి. ఎద్దు మాత్రం ధైర్యం కోల్పోకుండా, అయితే ఇప్పుడు మనిద్దరం అరుద్దాము, ఎవరి అరుపు విని ఎవరు భయపడతారో చూద్దాం అని అంటుంది ఎద్దు. పులి అందుకు ఒప్పుకొని గట్టిగా గాండ్రిస్తుంది. తరువాత ఎద్దు పెద్దగా రంకె వేస్తుంది. ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న ఎద్దు గట్టిగా రంకె వేసేసరికి అంతకు ముందు ఎన్నడూ ఎద్దు అరుపు వినని పులి, అమ్మో, ఇదేదో నాకంటే క్రూర జంతువులా ఉంది. దీని అరుపే ఇంత భయంకరంగా ఉంటే ఇంకా అది ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని అనుకొని భయపడిన పులి అక్కడి నుండి పారిపోతుంది. ఎద్దు పులి బారి నుండి తప్పించుకుని బయటపడుతుంది. కొంచెం ధైర్యం, మరి కొంచెం తెలివి ఉంటే ఎలాంటి కష్టం నుండైనా బయటపడవచ్చు.